హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ. మనం మంచి వీడియో టాపిక్ చెప్పుకుంటున్నామండి. వీడియోలో మానవ జీవితంలో ఉండే సమస్యల నుండి బయటపడడానికి స్వయంగా విష్ణువు చెప్పిన శివ పూజా విధానం గురించి తెలుసుకుంటున్నామండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఏం చెప్తున్నారు? ఒకటో పాయింట్, తామర పూలు బిల్వపత్రాలతో శంఖ పుష్పాలతో శివుణ్ణి శ్రద్ధతో అర్చిస్తే సంపదలు లభిస్తాయి. శతరేకులున్న తామర పువ్వులతో అంటే హిమాలయాల్లో ఉంటాయట. శివుణ్ణి భక్తి శ్రద్ధలతో శతరేకులన్నమాట ఉన్న హిమాలయాల్లో ఉంటాయి అవి. శివుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే 1 సంవత్సరంలో మహాదైశ్వర్య సంపన్నుడవుతాడు. ఆ పూలతో కనుక పూజిస్తేట. రెండో పాయింట్, తామర పూల రేకులను విడదీసి శివశత అష్టోత్తరం 108 నామాలతో శ్రద్ధగా నమః పలుకుతూ ఒక్కో నామానికి ఒక తామర రేకు వేస్తూ పూజించాలి. మహాపాపాలు తొలగి సంపదలు వస్తాయి. మూడో పాయింట్, 11 రోజులు విడిచిపెట్టకుండా శివుణ్ణి ఏ రోజుకు ఆ రోజు 20 తామర పువ్వులు 1000 మారేడు దళాలతో అర్చిస్తే ఈశ్వరుడు సంపూర్ణ ప్రీతి చెంది ఎప్పుడు ఏది కావాలో క్రమంగా తీరుస్తాడు. 4వ పాయింట్ అండి, మంచి పదవి కావాలంటే 10 కోట్ల పుష్పాలతో పార్థివలింగార్చన చేస్తే అద్భుతమైన పదవి లభిస్తుంది. పార్థివలింగానికి చందనం పూసి అభిషేకించి జలంతో కూడా అభిషేకం చేస్తే అనుకున్న పని తొందరగా లభిస్తుంది. కోరికలు ఉన్నంత వరకు భౌతిక పూజ తప్పనిసరిగా చేయాలి. 5వ పాయింట్, మారేడాకులను నీటిలో కడిగి 15 రోజులు శివ పూజకి వాడవచ్చు. ఎప్పుడు దొరకనప్పుడు మాత్రమే. శివుణ్ణి మంత్రసహితంగా మారేడు దళాలతో ఒక్కో దళంతో పరమశివుని పూజిస్తే శారీరక ఆరోగ్యం, మనశ్శాంతి, కైవల్యం ప్రసాదిస్తాడు. గురోపదేశ మంత్రంతో చేయవచ్చు. ఒక్కో నామానికి ఒక దళం వేస్తూ పూజించాలి. 6వ పాయింట్ అండి, ధూపం వల్ల భౌతిక సంపదలు పెరుగుతాయి. దీపం వల్ల జ్ఞానవృద్ధి. అర్ఘ్యం, పాద్యం, హారతి, ప్రదక్షిణ, నమస్కారం ఈ 5ంటిని ఈశ్వరుడికి సమర్పిస్తే ఆ క్షణమే మహాపాపాలు తొలగిపోతాయి. అర్చనానంతరం మృష్టాన్న భోజనం ఎవరికైనా పెడితే కైలాసాన్ని ప్రసాదిస్తాడు. 7వ పాయింట్ అండి, కారాగార విముక్తికై శివలింగానికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి శంఖుపూలు, బిల్వపత్రాలు, లక్షపత్రాలకు తక్కువ కాకుండా శివుణ్ణి భక్తితో అర్చిస్తే జైలు నుంచి విముక్తి పొందుతారు. 8వ పాయింట్, తాజా పూలతో శివుణ్ణి పూజిస్తే విద్య పొందుతారు. ఆవునేతితో అభిషేకిస్తే వాక్కు శుద్ధి. తేనెతో అభిషేకిస్తే మధుర కంఠంతో సంగీతం వస్తుంది. 9వ పాయింట్, శత్రువులు మిత్రులుగా అవ్వాలంటే అష్టమి, చతుర్దశి తిథుల్లో 1,00,000 బిల్వపత్రాలతో శంకుపుష్పాలతో భక్తితో శివుణ్ణి అర్చిస్తే శత్రుపీడ పొందుతుంది. కీర్తి కావాలంటే సహస్ర తులసి దళాలు పరమశివునికి సమర్పించాలి. 10వ పాయింట్, జ్ఞానం కావాలంటే సదా శివనామం అనంతంగా మానసికంగా జపించాలి. పరమేశ్వరుడి ముందు కదలకుండా 24 నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా శివుడిపై మనస్సును నిలిపి ధ్యానిస్తే ఈ జన్మలో మోక్షం కలుగుతుంది. 11వ పాయింట్, 5 లక్షల పర్యాయాలు ఒక మనిషి జీవిత పర్యంతంలో మహామృత్యుంజయ మంత్రం జపిస్తే శివుడిలో ఐక్యమవుతాడు. 11 రోజులు బిల్వపత్రాలు, శివ సహస్రనామాలు చదువుతూ ఈశ్వరుడికి సమర్పిస్తే శివ దర్శనం తప్పక లభ్యమవుతుంది. ఇప్పుడు 12వ పాయింట్ అండి, స్త్రీ రజస్వలైన 5వ రోజు స్నానాంతరం శ్రీరామాయణం, లలితా సహస్రనామములను పఠిస్తే సత్సంతానం కలుగుతుంది. భర్త పోయిన స్త్రీ భక్తితో లలితా సహస్రనామం పఠిస్తే ఏ జన్మలోనూ వైదవ్యం పొందదు. రాత్రిపూట పఠిస్తే భర్త వశమవుతాడు.
ఇప్పుడు 13వ పాయింట్ అండి. దర్భలతో ఈశ్వరుణ్ణి శివనామాలతో అర్చిస్తే ముక్తి. ఆయుర్దాయం కోసం 2 గరికలు కలిపి శివునిపై వేస్తూ పూజించాలి. యథాశక్తి దానం అర్చనానంతరం చేస్తే ఆ పూజా ఫలం అధికం. 14వ పాయింట్. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఉమ్మెత్తు పువ్వులతో 15 రోజులు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే చురుకైన సంతానం కలుగుతుంది. ఎర్రకాండ ఉన్న ఉమ్మెత్తు పువ్వులతో శివుణ్ణి అర్చిస్తే జ్ఞాన బుద్ధివంతుడు యోగ్యుడైన వాడు మాతృపితృ భక్తి కలిగిన పుత్ర సంతానం కలుగుతుంది. 15వ పాయింట్. అవిసె పూలతో పూజిస్తే మహాకీర్తి వస్తుంది. 1 నెల రోజులు తులసి దళాలతో ఈశ్వరుడిని అర్చిస్తే ముక్తి లభిస్తుంది. జిల్లేడు ఎర్ర కలువ పూలతో ఉత్తరేణి ఈ 3టితో శివుణ్ణి అర్చిస్తే బలపరాక్రమాలు లభిస్తాయి. ఎర్ర గులాబీలతో పూజిస్తే శత్రువు తనంత తానే నశిస్తాడు. సింధూర పువ్వులతో పూజిస్తే పాండిత్యం లభిస్తుంది. ఆయాస ఉబ్బస రోగాల తక్షణ ఉపశమనానికి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి. జాజి పూలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే వాహన సౌకర్యం. జమ్మిపత్రితో శివుణ్ణి అర్చిస్తే ముక్తి లభిస్తుంది. కొండగోగు పూలతో పూజ వలన మంచి వస్త్రాల ప్రాప్తి. 17వ పాయింట్ అండి. పురుషుడికి మంచి భార్య కావాలంటే వికసించిన నవమల్లెలను శివుడికి సమర్పించాలి. స్త్రీకి మంచి భర్త కావాలంటే మల్లె మొగ్గలతో పూజించాలి. జీవిత భాగస్వామి అనుకూలమైన వారు లభిస్తారు. 18వ పాయింట్. జీవితాంతం స్వగృహ ప్రాప్తి భాగ్యం నిలవాలంటే ముడి వరి వడ్ల ధాన్యాన్ని 2 చేతుల గుప్పెళ్లతో వేస్తూ ఈశ్వరుణ్ణి మంత్రంతో అభిషేకించాలి. వావిలి పూలతో పూజ వలన నిర్మలమైన మనస్సు లభిస్తుంది. అశాంతి లేని మనస్సు లభిస్తుందండి. ఇదండి, ఎంత చక్కగా ఉందండి. ఈ ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాం? 18 పాయింట్లు చెప్పుకున్నామండి మనం ఈ వీడియోలో. ఇవండి, వీలైనవన్నీ చేసుకొని అందరూ ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. నమః పార్వతీపతే. హర హర మహాదేవ. శంభో శంకర. నమః శివాయ. రామ 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 రామ.